ఒకసారి నేను ఒక వాటర్ బాటిల్స్ని చూపించాను నేను. మీ దగ్గర ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే ఇవ్వండి. ఖాళీ బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 4 బాటిల్ ఇవ్వండి. ఖాళీ బాటిల్ తీసుకోయా. ఖాళీ బాటిల్ ఉంటే 4 బాటిల్ ఇవ్వమ్మా. అలాగే నీళ్ళు ఉన్న బాటిల్ కూడా ఇవ్వండి. చాలు, ఖాళీ బాటిల్ చాలు. ఇప్పుడు నీళ్ళు ఉన్న బాటిల్ తీసుకో, అక్కడ పేర్చున్నాను వరుసగా, అక్కడ పెట్టు వాటిని ఇవ్వండి, పర్వాలేదు. ఎటుగుడి కూటమైనా కానీ ఏడ వేసిపోతున్నారుగా. అదేదో ముందే ఆ కార్యక్రమం పెట్టుకుందాం, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. ఖాళీ బాటిల్ కొన్ని తీసుకోండి, నీళ్ళు ఉన్న బాటిల్ కొన్ని. సరిపోతాయి నాన్న, సరిపోతాయి. ఇప్పుడు నా దగ్గర నీళ్లు ఉన్నాయండి, నా దగ్గర నీళ్లు ఉన్నాయి, నా ముందు బాటిల్ ఉన్నాయి, అవి ఖాళీ బాటిల్. ఓకే, నేను ఇక్కడ నుంచి వాటిని నింపడానికి ట్రై చేస్తా. ఈ నీళ్లు వాటి మీదకి చల్లి వాటిని నింపడానికి ట్రై చేస్తా. చూద్దాం ఎంతసేపట్లో నిండుతాయో, ఎన్ని నిండుతాయో. ఓకేనా? ట్రై చేస్తా, చూద్దాం. నేను చల్లుతాను. అక్కడ కూడా చూపించొచ్చాను ఛాన్స్ ఉంటే. రైట్, అది కూడా చూపిస్తూ ఉండండి. రైట్, ఒక దానిలో మూత పెట్టినట్టున్నారు నాన్న. అది కూడా కరెక్టే, ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది చర్చికి వచ్చి అట్లనే కూర్చుంటారు, అది లాజికే. మూత పెట్టుకొని కూర్చుంటారు. ఇక వాళ్ళు జస్ట్ వచ్చిపోవటమే తప్ప వాళ్ళు ఏది పోనీరు, పొరపాటును కూడా ఒక చుక్క కూడా పోనీరు. అది కరెక్టే. ట్రై చేస్తున్నాను, ఇక్కడ నుంచి విసురుతున్నాను. నీళ్ళు ఏమాత్రం నిండుతాయో చూద్దాం. ఓకే, కుదురుతుందండి. తెల్లవారేసప్పటికి ఏమన్నా కనీసం 4 బొట్లన్నా పడతాయి అందులో. ఒక 10 చుక్కలన్నా నిండుతుందా? ట్రై చేద్దాం. అయ్యా, ఈ ప్రయోగాల కోసం కాదు అయ్యా, వాక్యం వినడానికి వచ్చామంటారా? ఇక్కడ నుంచి నేను వేదిక మీద ప్రసంగం చల్లటం అనేది అలా ఉంటుంది. నేను గంటన్నర మాట్లాడితే ఒక గంట సేపు చల్లితే 10-15 చుక్కలో అందులో పడ్డట్టు, గంటన్నర మాట్లాడితే లేదా 2 గంటలు మాట్లాడితే కొంచెమో మీకు ఎక్కుద్ది. నేను చెప్పిందంతా తీసుకోరు, నాకు తెలుసు ఆ సంగతి. జస్ట్ విన్నట్టుగా అబ్బో మొత్తం మైండ్లో తీసుకున్నట్టుగా అట్లా ఫేసులు పెడతారు, కానీ అవి మొత్తం తీసుకోరని తెలుసు నాకు. కానీ ఆ తీసుకున్న ఆ కొంచెమే మీలో ఎంత పని చేస్తుందంటే, ఆ కొంచెం తీసుకుంటేనే చాలామంది జీవితాలు మార్పు చెందుతున్నాయి. చాలామంది దేవుని కనెక్ట్ అవుతున్నారు. ఏది ఆ కొన్ని చుక్కల్లాంటి విషయాలకే. కానీ నేను ఇలాగ నింపడానికి ట్రై చేస్తే చాలా టైం పట్టేటట్టుంది. అది సంవత్సరాలు పోసినా నిండేటట్లేదు. నెలలు కాదు, వారాలు కాదు, రోజులు కాదు. ఇట్లాంటి బాటిల్ తీసుకొని సంవత్సరాలు పోసినా నీళ్లు ప్రవహించడం తప్ప అది నిండే ఛాన్స్ లేదుగా కదా. ఇటు పక్క నుంచి ఒక 5 ఆడపిల్లలు రండమ్మా. నిద్ర లేచి రండమ్మా. మీరు నిద్రపోతున్నారా? మెలుగుతున్నోళ్ళు రండమ్మా స్పీడ్గా. నిద్రపోయేవాళ్ళు కూర్చోండి, అక్కడ నిద్రపోండి. పర్లేదు, త్వరగా రండి. 5. ఇప్పుడు ఆ నీళ్లతో ఉన్న పాత్రలు ఒక 5 తీసుకోండి. 5. ఇక్కడ ఉన్న 5 5 చాలమ్మా. 5 చాలు నాన్న. 5 పాత్రలు తీసుకోండి, 5 బాటిల్ తీసుకోండి, అక్కడ కూర్చోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ తీసుకొని వరుసగా కూర్చోండి. వరుసగా కూర్చోండి మా. వరుసగా, ఎదురెదురు కాదు, వరుసగా కూర్చోండి. కెమెరాలో కనపడాలి కదా, ఒకరికొకళ్ళు అడ్డం కూర్చోకూడదు. అదే. ఇప్పుడు చూడండి, నీళ్లుంటే నింపేసేయండి నాన్న, నింపేసేయండి.
మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడటం అలాంటిది. ఓకే, అదిగో ఆ చివరి అమ్మాయి నింపేసింది, అయిపోయింది. కనీసం ఒక్క 3 నిమిషాలు కూడా పట్ల, అయిపోయింది, నింపేశారండి. అదే నేను చల్లటం అయితే దాని విలువ మీకు అర్థమైందా ఇప్పుడు? మరి మీ బాధ్యత మీరు సరిగా నెరవేరిస్తే అంత తొందరగా దేవుని కార్యం జరిగింది. కానీ నేడు క్రైస్తవుల్లో చాలామంది అలా బాధ్యత నెరవేర్చట్లా. నింపబడ్డ ప్రతి ఒక్కరూ ఇతరులకు దేవుని వాక్యాన్ని నింపాలి అనే బాధ్యతను విస్మరించారు. అడపాదడపా నేను ఇక్కడుండి చల్లినటువంటి ఆ విషయాలే మనుషుల హృదయాల్లో అంత కార్యం చేస్తే, దేవుని సంగతులు తెలుసుకొని ఆత్మలో బలపడిన నీవు ఇతరులకు దేవుని సంగతులు పంచుకోవటం అనే దాన్ని నువ్వు కానీ చేయగలిగితే చాలామంది అలా నింపబడతారు కదా. చాలా జీవితాలు నీ వలె ప్రభావితం అవుతాయి కదా. ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? చెప్పండి. ఇప్పుడు దేవుడి పరిచర్యలో నా ఒక్కడిదే పాత్రనా, నీ వంతు పాత్ర కూడా ఉండాలా? మరి అది నిర్లక్ష్యం అవుతుందా లేదా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అది నిర్లక్ష్యం అవుతుంది. మీరేం ప్రార్థన చేస్తారంటే, నన్ను సువార్తకు వాడుకోయ్యా, నన్ను తీసుకెళ్ళు ప్రభువా, నాకు అవకాశాలు ఈ ప్రభువా, నా ఇంటోళ్ళు నన్ను పోనీయట్లేదు తండ్రి బయటికి, లేకపోతే నన్ను వదిలితే రాకెట్ లాగా దూసుకుపోతాను ప్రభువా అని దేవుని ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తావు. దేవుడే నవ్వుతూ ఉంటాడు. ఇంటి ముందున్న లాజరుకి అంత రొట్టె మొక్క పెట్టనోడు, దేవుడా నన్ను బయటికి వదిలితే అసలు చాలామందికి పెట్టేవాడిని అంటే ఎట్లుంటుందండి? చాలామందికి రొట్టెలు పంచేవాడిని అంటే ఎట్లుంటుందండి? అరే, నువ్వు బయటికి వెళ్ళి రొట్టెలు పంచడం సంగతి అట్టుంచి నీ ఇంటి వాకిటి దగ్గర ఉన్నోడికి అంత రొట్టె మొక్క పెట్టేవరా అనడమా అని అడగడా? ఈరోజు అదే విధంగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఎన్నో సంగతులు తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు దేవుడో, లోకములో మనం గతంలో ఫాలో అయిన వాటికి యేసు ప్రభుకున్న తేడా ఏంటి, యేసు ప్రభు బోధించింది ఏంటి, మారు మనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ప్రార్థనా జీవితం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి, అది ప్రకటించాల్సిన అవసరం ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి, మన బాధ్యత ఏంటి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, ఆత్మ కృపవరాలంటే ఏంటి, ఆత్మ ఫలం అంటే ఏంటి, ఆత్మ కృపవరాలంటే ఏంటి, ఆత్మ ఫలం అంటే ఏంటి, రాకడ సంగతి, రాకడను కూర్చున్న సందేశం ఏంటి, దైవత్రిత్వం అంటే ఏంటి, తండ్రి ఎవరు, కుమారుడెవరు, పరిశుద్ధాత్మ ఎవరు, దేవుని పని మనం ఏ విధంగా చేయగలం, దేవుని పని మనం ఎందుకు చేయాలి, అసలు దేవుడు భూమి మీదకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు, మన జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ఇలా ప్రార్థనను గురించి, విశ్వాసాన్ని గురించి, వాక్య ధ్యానాన్ని గురించి, ఆత్మీయ జీవితంలో భద్రతను గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి, క్రీస్తు కొరకు బ్రతకడాన్ని గురించి, సేవా నియమాన్ని గురించి, ఏమంటే దేవుని కొరకు దైవజనురాండ్రు మిషనరీలు చేసిన త్యాగాలను గురించి, అలాగే బైబిల్లో భక్తుల గురించి, క్రీస్తు గురించి నీ అవగాహన నువ్వు మొత్తం చెప్పమని నేను చెప్పట్లా. నువ్వు నింపబడిన పరిధిలో నీకున్న అవగాహన పరిధిలో ఇతరులకు నువ్వు అవగాహన కల్పించాలి కదా అంటున్నా నేను.